హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఇప్పటి వరకు ఏపీఎస్సి గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఏ పోస్టు మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే మనకి బాగుంటుంది అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. బిఫోర్ వీడియోలో నేను డిప్యూటీ తహసీల్దార్ గురించి కానీ, మున్సిపల్ కమిషనర్ గురించి, సబ్ రిజిస్టారు, అదేవిధంగా అసిస్టెంట్ మనకి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గురించి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏఎస్ఓ గురించి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో వీటి యొక్క జాబ్ ప్రొఫైల్స్ మనకు తెలిసినప్పుడే మనం మెయిన్స్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ముందు మనకి ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం మనకి ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి ఏ పోస్ట్ ఇవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఎంత కష్టపడి చదువుకొని మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మీకు మంచి జాబ్ వస్తే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. అదే ఇంత కష్టపడి కూడా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లో తప్పు చేస్తే మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అయ్యో, నేను ఈ పోస్ట్ కాకుండా ఇంకో పోస్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఉండేదేమో. అంటే మీకు ఏ పోస్ట్ ఇవ్వాలి, ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది క్లియర్గా తెలియాలి. అంటే ఆ పోస్ట్ యొక్క పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలియాలి. సో నేను ప్రతి వీడియోలో ఆ పోస్ట్ ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్రమోషన్ ఎలా ఉంటుంది, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, మహిళా అభ్యర్థులకు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం అదే విభాగంలో మనం ఏంటంటే సీనియర్ ఆడిటర్ ఆఫీసర్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనకు కొన్ని ఉన్నాయి. ఆ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో సీనియర్ ఆడిట్ ఆఫీసర్, ఇక్కడ మనకి మీరు క్లియర్గా చూసినట్లయితే పోస్ట్ నెంబర్ 13 చూడండి. ఇక్కడ సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్. ఇక్కడ మీకు చూసినట్లయితే ఏజ్ 18 to 42 years. మనకి స్టార్టింగ్ శాలరీ ఎంత వస్తుందంటే 34,580 రూపీస్ స్టార్టింగ్ శాలరీ. అయితే బేసిక్ ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు 55,000 వరకు వస్తుంది స్టార్టింగ్ మంత్. మీకు అంటే ఎర్నింగ్ శాలరీ ఎంత అంటే 1,07,210 రూపాయలు అండి. అంటే మీకు 1 lakh శాలరీ మీకు ఫైనల్, అంటే మీకు ఎట్ ద ఏజ్ ఆఫ్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది ఎర్నింగ్లో మీకు 1,07,210 వరకు మీకు హైయెస్ట్ శాలరీ. స్టార్టింగ్ శాలరీ 50,000. ఇది బేసిక్ శాలరీ అండి. దీని మీద ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని ఇంకెక్కువగా ఉంటుంది. ఇక ఈ పోస్ట్ అనేది జోనల్ పోస్టా, స్టేట్ పోస్టా? ఇక్కడ మీకు చూడండి, జోనల్ పోస్ట్ అయితే ఒక రకంగా ఉంటుంది, స్టేట్ పోస్ట్ అయితే ఒక రకంగా ఉంటుంది. స్టేట్ పోస్ట్ అనుకోండి, మీరు అందరూ అన్ని జిల్లాల వారు కూడా ఎలిజిబుల్ అవుతారు. అది స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. అదే జోనల్ పోస్ట్ అనుకో, మీకు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 4 జోన్లు ఉన్నాయి. ఆ జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలా వస్తుంది. ఇలాగ మీకు జోన్ 1, జోన్ 2 ఆ జోనల్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీరు జోనల్ వైజ్గా చూసుకోవాలి. ఆ జోనల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 5 పోస్టులు ఉన్నాయండి. దీనిలో అది సబ్ క్యాస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా నేను చెప్తాను. తర్వాత ఆడిటర్ పే అండ్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్, సేమ్ ఇది కూడా ఓకే. మ్యాక్సిమం ఆడిటింగ్ అంతా ఒకలాగే వస్తుందండి. ఇక్కడ 18 to 42 years, సేమ్ 34,580. ఇది సెంట్రల్లో చూసినట్లయితే లెవెల్ 6 పోస్ట్కి ఈక్వల్ అవుతుందండి. బట్ ఇది మాత్రం స్టేట్ వైడ్ అండి. ఆడిటర్ అండ్ పే అకౌంట్ సబార్డినేట్ సర్వీసు ఇవి శాలరీ ఒకలా ఉంటాయి, ఏజ్ ఒకలా ఉంటుంది, బట్ డిఫరెంట్ రోల్స్ ఒకలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఆడిటింగ్ అనేది సేమ్గా ఒకలాగా ఉంటుందండి. ఇక వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు నెక్స్ట్ అన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ సీనియర్ ఆడిటర్ ఏపీ స్టేట్ పోస్ట్ నెంబర్ 13. సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్ must possess a degree of university in India established incorporated by under a central act, state act, any other equivalent qualification. అంటే మీరు క్లియర్గా చూడండి, ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండి, ఎనీ డిగ్రీ. సో పర్టికులర్గా ఈ డిగ్రీ ఆ డిగ్రీ, బీఎస్సీ కామర్స్ ఉండాలా, బీఎస్సీ ఎకనామిక్స్ ఉండాలా, అలాంటివి ఏం అవసరం లేదండి. ఖచ్చితంగా ఎనీ డిగ్రీ అన్నాడు మీకు ప్రతి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లో అక్కడ పర్టికులర్గా ఇక్కడ చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో ఫైనాన్స్ చూసినప్పుడు బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ అన్నాడు. మీరు ఎకనామిక్స్ లేకుండా మీరు ఈ పోస్ట్కి ఇచ్చేస్తారు అనుకోండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్కి, అప్పుడు మీకు ఏమవుతుంది, అది మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లో రాంగ్ అయిపోతుంది. మీ క్వాలిఫికేషన్ లేని పోస్ట్కి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం అవుతుంది. అప్పుడు మీరు ఏమవుతారంటే మీకు
సూటబుల్ కాదు కాబట్టి, అంటే మీరు ఆ పోస్ట్ సూటబుల్ కాదు కాబట్టి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అందువల్ల మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆ డిగ్రీ కరెక్ట్ మీకు ఎన్ని డిగ్రీ అన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఎలిజిబుల్. ఇక సబ్ క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసినట్లయితే సబ్ క్యాస్ట్లో కూడా పోస్టులు చెప్తానండి. అయితే ఈ పోస్ట్ అనేది మనకి గ్రూప్ 2 పోస్టులో వన్ ఆఫ్ ద పీస్ఫుల్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. అన్ని రకాల్లో అన్ని విధాలుగా చూసినట్లయితే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇది ఆడిట్ ఆఫీసర్. మీకు ఆడిట్ చేయడం అంటే ఆల్రెడీ మీకు పంచాయతీ మనకు 73, 74 అమెండ్మెంట్ యాక్ట్స్లో చదివేటప్పుడు కూడా మీరు చూస్తారు. అక్కడ మీకు ఆర్టికల్ 243J చూసినట్లయితే మీకు ఏముంటుంది, ఆడిటింగ్ అని ఉంటుంది. ఆడిటింగ్ అంటే ఏంటంటే లావాదేవీలని మీరు ఏం చేస్తారంటే కౌంట్ చేయాలి. ఇక్కడ మీకు ఆడిటింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడెక్కడ ఆడిటింగ్ చేస్తారు అంటే గవర్నమెంట్కి సంబంధించిన సంస్థల్లో మీరు ఆడిటింగ్ చేయవలసి వస్తుంది. అంటే పంచాయతీల్లో కావచ్చు, మున్సిపాలిటీస్లో కావచ్చు, దేవాలయాల్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, లేకపోతే నగర పంచాయతీల్లో కావచ్చు, అంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి దానిలో మీరు ఆడిటింగ్ చేయొచ్చు. ఆడిటింగ్ చేసినప్పుడు చాలామంది ఆడిటింగ్లు చేసేటప్పుడు భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే ఎంత ఖర్చు పెట్టారు, అది ఎంత ఫండ్ రిలీజ్ అయింది, ఎంత ఫండ్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనీని మిస్లీడ్ చేస్తారు. అంటే ఒక 100 రూపాయలు వచ్చిందనుకో, అక్కడ ఉన్న యాజమాని ఏంటంటే ఒక 20 రూపీస్ సైడ్ చేసేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే దానివల్ల బెనిఫిట్ పొందడానికి. బట్ ఆడిటింగ్ చేసేటప్పుడు దొరికేస్తారు. కాబట్టి ఆడిటర్కి చాలామంది భయపడతారు. సో ఆడిటింగ్ చేసేటప్పుడు మీరే బాస్ అండి. ఎందుకంటే ఎంత పెద్దవాడైనా మీరు కరెక్ట్గా ఆడిటింగ్ చేయాలి. పర్ఫెక్ట్గా ఆడిటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు. ఎటువంటి తప్పు చేయకపోతే వాళ్ళు భయపడరు, కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా భయపడతారు మీ దగ్గర. ఎందుకు అంటే మీకు వాళ్ళు కరెక్ట్గా మేనేజ్మెంట్ అనేది మిస్ మ్యాచ్ అయ్యింది అనుకో, వాళ్ళు ఏంటంటే దొరికేస్తారు. కాబట్టి మీరు ఆడిటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరే బాస్గా ఉంటారు. ఇక్కడ ఓసీ చూసినట్లయితే, బీసీడీ, బీసీఈ, ఎస్సీ చూసినట్లయితే మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఓవరాల్గా మీకు 8 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ మీకు జోన్ 1గా చూసినట్లయితే జోన్ 1లో ఉమెన్ కేటగిరీకి ఎస్సీకి 1 పోస్ట్ ఉంది. జోన్ 2లో ఉమెన్కి 3 పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీ ఉమెన్కి 1 పోస్ట్ ఉంది. అదేవిధంగా అమాంగ్ 3 వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూసినట్లయితే 3 వేకెన్సీస్లో ఓసీలో 1 ఉంది, అది లోకల్ అండి. జోన్ 3లో చూసినట్లయితే మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో ఓసీలో 1 ఉంది, ఓపెన్ కేటగిరీ. అదేవిధంగా జోన్ 4లో చూసినట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ, బీసీఈలో 1 పోస్ట్ ఉంది. అయితే దీనిలో పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి కూడా ఇక్కడ నేను చెప్తాను చూడండి. పాజిటివ్ పాయింట్స్ అండి. పాజిటివ్ పాయింట్స్ చూసినట్లయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది జాబు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోకల్లో ఉంటారు. మీరు ఇంకేదైనా ఈ జాబ్ చేసుకుంటూ మీరు ఏదైనా యూపీఎస్సీ కానీ సివిల్స్ కానీ ఏదైనా మనం ప్రిపేర్ అవ్వచ్చు. లేదు బిజినెస్ ఇంట్రెస్ట్గా ఉంటే బిజినెస్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకేదైనా మీరు ఎక్స్ట్రా టైం ఉంటుంది, ఫ్రీ టైం దొరుకుతుంది. మీరు ఓన్లీ ఆఫీస్ టైమింగ్స్లో డ్యూటీ ఉంటుంది, రిమైనింగ్ టైంలో డ్యూటీ ఉండదు. కాబట్టి మీకు చాలా ఎక్కువ ఫ్రీ టైం ఉంటుంది, వర్క్ ప్రెజర్ ఉండదు, వర్క్ లోడ్ అంతేం ఉండదు. కాబట్టి పీస్ఫుల్గా మీరు జాబ్ చేయొచ్చు. మహిళా అభ్యర్థులకి ఇది చాలా బెనిఫిట్. ఓకేనా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బెనిఫిట్ జాబ్. దీనిలో నెగిటివ్ పాయింట్స్ చూసినట్లయితే మనకేముంటుందంటే దీని యొక్క ట్రాన్స్ఫర్ రూల్స్ అనేవి కొంచెం మనకి ఎక్కువ ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయండి. మీరు ఆన్సీ ఎలా జాయిన్ అవుతారు, సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా జాయిన్ అయితే మీరు పైన అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ వెళ్ళడానికి మినిమంగా మీకు 15 to 20 years టైం పడుతుంది. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కొంచెం రిజర్వేషన్ వల్ల మరి కొంచెం టైం కొంచెం ముందుగా వెళ్తారు. కానీ అదర్ కేటగిరీ పీపుల్ అయిన వాళ్ళు కొంచెం మీకేమవుతుందంటే ప్రమోషన్ అనేది లేట్గా వస్తుంది. అయితే ఇక్కడ మీకు ప్రమోషన్ ఆర్డర్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. క్లియర్గా చూడండి ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అంటే, మీరు స్టార్టింగ్ ఎలా జాయిన్ అవుతారు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా జాయిన్ అవుతారు. అంటే ఇదేంటిది, గ్రూప్ 1 మీరు స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు ఈ గ్రూప్ 2 పోస్ట్ ఇది అసిస్టెంట్. ఓకేనండి, సీనియర్ ఆడిట్ ఆఫీసర్ మీరు స్టార్టింగ్ ఎలా జాయిన్ అవుతారంటే సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా జాయిన్ అయితే మీకు ప్రమోషన్ ఏమొస్తుంది, అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ వస్తుంది. ఇది
ఏంటంటే గ్రూప్ 1 పోస్ట్ అండి. జనరల్గా మీకు ఇది సీనియర్ ఆడిట్ ఆఫీసర్ నుండి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా రావాలి అంటే మీకు మినిమంగా 15 to 20 ఇయర్స్ టైం పడుతుంది. అంటే మీకు ప్రమోషన్ అనేది చాలా లేట్గా వస్తుంది. కానీ శాలరీ ఎంత వస్తుంది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 38,000 బేసిక్ శాలరీ, రిమైనింగ్ ఇలా ఉంటుంది. ఇక అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ నుండి డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్గా వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ నుండి మీకు రీజనల్ ఆడిట్ ఆఫీసర్ ఉంటారు, లేదా రీజనల్ డైరెక్టర్ అంటారు. తర్వాత రీజనల్ డైరెక్టర్, తర్వాత డైరెక్టర్ అనేది హెచ్ఓడి అండి. ఇక్కడ మనకి రీజనల్ డైరెక్టర్ అంటే మనకి త్రీ డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక డైరెక్టర్ ఉంటారు. పైన డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ ఉంటారండి. ఇది మరొకసారి ప్రమోషన్ ఆర్డర్ చెప్తాను చూడండి. మీరు గ్రూప్ 2 జాయిన్ అయితే సీనియర్ ఆడిట్ ఆఫీసర్ నుండి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి వెళ్తారు. ఇప్పుడు 15 to 20 ఇయర్స్ టైంలోనే. తర్వాత డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్కి వెళ్తారు. తర్వాత రీజనల్ డైరెక్టరు, తర్వాత డైరెక్టరు, తర్వాత గవర్నమెంట్ ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా సీనియర్ ఆడిటర్ ఆఫీసర్లో ఉన్న ప్రమోషన్ ఛానల్. పాజిటివ్ పాయింట్స్ కూడా చెప్పాను. నెగిటివ్ పాయింట్స్ అని చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ జస్ట్ ఏంటంటే మీరు వన్స్ ఎప్పుడైతే ఏ పోస్ట్లో జాయిన్ అవుతారో, సీనియర్ ఆడిట్ ఆఫీసర్లో ఉంటారో, మీకు 15 to 20 ఇయర్స్ వరకు అదే పోస్ట్లో ఉంటారో. అదొక్కటే నెగిటివ్ పాయింట్ తప్పించి రిమైనింగ్ నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేదండి. మీ డ్యూటీస్ కూడా చూసినట్లయితే మీ పంచాయతీల్లో కానీ, లేకపోతే మార్కెట్ యార్డ్లో కానీ, దేవాలయాల్లో కానీ, యూనివర్సిటీలో కానీ మీరు ఏం చేస్తారంటే ఆడిటింగ్ చేయాల్సి వస్తుంది. అంటే మ్యాక్సిమం మీకు ఏంటంటే 15 to 20 ఒక పంచాయతీలు ఇస్తారు. ఆ పంచాయతీ నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఆ పంచాయతీ నిధులను ఎవరైనా మళ్ళిస్తున్నారా ఏంటి అనేది మీరు ఏం చేస్తారంటే ఆడిటింగ్ చేస్తారు. అదేవిధంగా దేవాలయాల్లో దేవాదాయ శాఖ అంటారు కదా, అందులో కూడా మీరు ఏంటంటే ఆడిటింగ్ చేస్తారు. అక్కడ ఉన్న సింపుల్ అండి ఆడిటింగ్ అంటే లావాదేవీలను మీరు లెక్క పెడతారండి. ఇది ఇక్కడ మాత్రం చాలామంది చాలా క్రూషియల్ అండి ఈ జాబ్. కాబట్టి మీకు మంచి జాబ్ ఇది. అదేవిధంగా మార్కెట్ కమిటీలు, దేవాలయాలు, పంచాయతీలు, యూనివర్సిటీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, మీకు ఎక్కడైనా మీరు ఆడిటింగ్ చేసే రైట్ మీకు ఉంటుంది. కాబట్టి ది బెస్ట్ జాబ్ అండి ఇది. ఏపీ గ్రూప్ 2లో వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ ఏంటంటే ఇదని చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అందువల్ల బిఫోర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మహిళా అభ్యర్థులకైతే ఇది ఒక మంచి జాబు. మీకు ఎలాంటి జాబు పీస్ఫుల్గా కావాలని జాబ్ అనుకుంటే పీస్ఫుల్గా ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఒక దగ్గర మీరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా సీనియర్ ఆడిటర్ అండ్ ఏపీ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంత కష్టపడి మీరు వీడియోస్ చేస్తున్నారు కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.